యోహాను గారు నీటితో బాప్తిసం ఇచ్చారు. యేసుక్రీస్తు వారు కూడా ఇచ్చారు. అయితే యోహాను గారికి యేసుక్రీస్తు వారికి ఉన్న వ్యత్యాసం ఏంటి? యేసుక్రీస్తు వారు ఎందుకు అంత ప్రత్యేకము? ఎందుకు అంటే 3వ అధ్యాయంలోనే యోహాను గారు ఈ విధంగా చెప్తారు చూడండి. ఆయన పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ మీకు బాప్తిసము ఇచ్చును. యేసయ్య ఈ లోకానికి వచ్చుటకు మనలని పరిశుద్ధులుగా చేసే క్రమంలో ఆయన ఎంచుకున్న ప్రాముఖ్యమైనది పరిశుద్ధాత్మ చేత మనల్ని నింపడము. హోలీ స్పిరిట్ ఇన్ఫ్లుయెన్స్ మన జీవితంలో మనము పొందుకున్న రోజునే పాపపు ప్రభావము, శాపము, దురాత్మల యొక్క ఇన్ఫ్లుయెన్స్ అన్నిటిని కూడా కొట్టివేసి మనము పరిశుద్ధులముగా జీవించగలుగుతాము. ఆ ప్రకారమే యేసయ్య 2వ రాకడకి సంఘము కలంకము ముడతలేని సంఘముగా పరిశుద్ధముగా సిద్ధపడగలుగుతుంది.